ఈరోజు భారత్ పశుధన్ యాప్లో ఇయర్ ట్యాగ్ లాస్ అయినా, ఇయర్ ట్యాగ్ ఊడిపోయినా, లేకపోతే కట్ అయినా దానికి కొత్త ట్యాగ్ని ఎలా అలర్ట్ చేయాలి, ఆ యొక్క డాటాని ఏ విధంగా భారత్ పశుధన్ యాప్లో ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మనం భారత్ పశుధన్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఈ కిక్ సర్వీస్లోని యానిమల్ మేనేజ్మెంట్, ఈ మొదటి ఆప్షన్ ఏదైతే ఉంటుందో యానిమల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి మనం వెళ్ళాలి. యానిమల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు 6 ఆప్షన్స్ ఉన్నాయి. యానిమల్ రిజిస్ట్రేషన్, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, ఇయర్ ట్యాగ్ చేంజ్, మాడిఫై యానిమల్ డీటెయిల్స్. యానిమల్ రిజిస్ట్రేషన్ అంటే కొత్త యానిమల్ రిజిస్టర్ చేయడానికి. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అని అంటే ఎవరైనా పశువులు అమ్ముకున్నప్పుడు ఆ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయడానికి వస్తుంది. ఒకవేళ లేదు అని అనుకుంటే ఎవరైనా మన ఏరియాలో కొత్త పశువు వచ్చినప్పుడు దానికి కూడా అక్కడెక్కడికి వెళ్ళి వచ్చిన వేరే మండలాలు, వేరే ఊరికి మనకు అలర్ట్ లేని గ్రామాల నుండి ఏదైనా పశువు ఇక్కడ వచ్చినప్పుడు కూడా, లేకపోతే అలర్ట్ ఉన్న గ్రామాలైనా కూడా చేసుకోవచ్చు. వేరే రైతు నుండి ఇంకో రైతుకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అనేది ఉపయోగపడుతుంది. ఇయర్ ట్యాగ్ చేంజ్ అని అంటే ట్యాగ్ నెంబరు కనిపించకపోయినా, ట్యాగ్ ఊడిపోయినా, ట్యాగ్ కట్ అయిపోయినా, ఏదైనా సమస్య వల్ల ట్యాగ్ దానికి కొత్తది వేయాల్సి వస్తే ఇయర్ ట్యాగ్ చేంజ్ ఆప్షన్ పనిచేస్తుంది. మాడిఫై యానిమల్ డీటెయిల్స్, యానిమల్లో ఏదైనా మనం ఎంటర్ చేసినప్పుడు ఏదైనా తప్పులుగా ఎంటర్ చేస్తే వాటిని మాడిఫై చేయాలనుకుంటే ఇది మాడిఫై యానిమల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఇయర్ ట్యాగ్ చేంజ్. ఈ థర్డ్ ఆప్షన్ ఇయర్ ట్యాగ్ చేంజ్ ఆప్షన్ నేను తీసుకుంటున్నాను. ఇయర్ ట్యాగ్ చేంజ్ అయినప్పుడు ఆ రైతు దగ్గర ఈ యొక్క ట్యాగ్ చేంజ్ అయిపోయినప్పుడు ఆ నంబర్ ఉంటే పర్లేదు. ఏ ట్యాగ్ అయితే ఊడిపోయింది దాని యొక్క నంబరు మన దగ్గర రికార్డులో ఉందా, లేకపోతే రైతు ఎక్కడైనా రాసుకొని ఉందా, ఎక్కడైనా ఉంది అంటే పర్లేదు. ఒకవేళ లేదు అని అనుకుంటే దానికి 2 పద్ధతులు ఉన్నాయి ఆ ట్యాగ్ నెంబర్ కనుక్కోవడానికి. ఒకటి, ఆ యొక్క రైతు యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, భారత్ పశుధన్ యాప్లో ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా తీయచ్చు. ఒకవేళ లేదు అని అనుకుంటే ఆ రైతు పేరు మీద ఇంకొక వేరే ఏదైనా యానిమల్స్ ఉంటాయి, వేరే యానిమల్స్ ఇయర్ ట్యాగ్ లాస్ అయిన యానిమల్ కాకుండా ఇంకా వేరే యానిమల్ యొక్క ట్యాగ్ నెంబర్ ఎంట్రీ చేసి అయినా ఆ యొక్క ట్యాగ్ని మనం గుర్తుపట్టచ్చు. ఎందుకంటే చాలా పశువులు ఉంటాయి కదా రైతు దగ్గర, దాన్ని ఇట్లా ఐడెంటిఫై చేస్తాం ఆ నెంబర్ని అంటే అక్కడ కొన్ని మళ్ళీ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఆ యొక్క ట్యాగ్ నెంబరు మనం ఏ చేసినప్పుడు ఏ డేట్కి, తర్వాత మనం కావింగ్ టైంకి, తర్వాత మనం పీడీ చేసినప్పుడు ఆ టైంకి సెట్ అయ్యేటట్టు, ఆ టైంకి మ్యాచ్ అయింది ఉంటుంది. రెండోది ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఫార్మర్ దగ్గర ఆ యొక్క యానిమల్ యొక్క బర్త్ టైం ఉండొచ్చు. ఒకవేళ మినిమం మ్యాక్సిమంగా ఇప్పుడు పుట్టిందని చెప్తాడు, లేకపోతే పలానా టైంలో చూలు పోయింది అని చెప్తాడు, పలానా టైంలో పీడీ చేసినామని చెప్తాడు. ఆ విధంగా ఆ యొక్క యానిమల్ని ఒక 2-3 యానిమల్స్ ఉన్నప్పుడు ఆ యొక్క యానిమల్ని మనం ఆ ట్యాగ్ నెంబర్ ద్వారా అక్కడ ఉన్న యానిమల్ డీటెయిల్స్ వల్ల ఐడెంటిఫై చేయొచ్చు. మనం ఎట్లా గుర్తుపట్టవచ్చు అని అంటే మన దగ్గర ఏ రికార్డ్ ఉంటుంది కదా, ఏ రికార్డ్ ప్రకారము మనం ఆ పశువే అని చెప్పి మనం గుర్తుపట్టుకోవచ్చు అనమాట. మన దగ్గర కూడా ట్యాగ్ నెంబర్ ఉంటుంది. మన దగ్గర ఉన్న డీటెయిల్స్తోని, రైతు చెప్పే డీటెయిల్స్తోని ఆ యొక్క యానిమల్ని మనం రైతు యొక్క మొబైల్ నెంబర్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఆయన దగ్గర ఇంకా వేరే యానిమల్స్ ఉండే వాటి యొక్క ట్యాగ్ నెంబర్ ద్వారా కానీ ఆ యొక్క డీటెయిల్ తీయచ్చు. ఇప్పుడు నేను ఏదైతే యానిమల్ ఆ ఫార్మర్ యొక్క మొబైల్ నెంబరు ఎంట్రీ చేసి తీసాను, మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి తీశాను. కానీ ఇప్పుడు నా దగ్గర ఓల్డ్ ట్యాగ్ నెంబర్ ఎంట్రీ చేసి ఆ యొక్క యానిమల్ యొక్క ఓల్డ్ ట్యాగ్ నెంబర్ ఎంట్రీ చేసేసి నేను దీన్ని ఎంట్రీ చేస్తూ ఉన్నాను. మీరు ఎంట్రీ చేసేటప్పుడు ట్యాగ్ నెంబర్ అయినా ఎంట్రీ చేసుకోవచ్చు, లేదు అని అంటే మొబైల్ నెంబర్ ద్వారానైనా ఎంట్రీ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎంట్రీ చేసింది ఇంతకుముందు ఊడిపోయిన యానిమల్ ట్యాగ్ అనమాట. ఇది యానిమల్ ట్యాగ్ నెంబర్. ఈ విధంగా వచ్చినప్పుడు ఈ విధంగా వస్తుంది అన్నమాట. మనం ట్యాగ్ నెంబర్కి వచ్చినప్పుడు ప్రొసీడ్లోకి వెళ్ళిపోతే నా యొక్క ఫార్మర్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్ పైన మనం క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఈ ట్యాగ్ నెంబర్ కనిపిస్తుంది కదా, యానిమల్ యొక్క ట్యాగ్ నెంబర్ గట్ట ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ బాక్స్లో మనం క్లిక్ చేసి రైట్ మార్క్ కనిపిస్తే ఇక్కడ మన కింద 3 ఆప్షన్స్ వస్తాయి. ఈ మనం ఎంటర్ చేసిన ట్యాగ్ నెంబర్ ద్వారా కొత్త యానిమల్ని యాడ్ చేయొచ్చు,
ఓనర్ ఈ యొక్క యానిమల్ మనం క్లిక్ చేసిన మనమైతే రైట్ మార్క్ చేసిన యానిమల్ను ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వేరే రైట్ పేరు రిజిస్టర్ చేయొచ్చు. మళ్ళీ దీనిలో ఇయర్ ట్యాగ్ కూడా చేంజ్ చేయొచ్చు. అయితే ఇది లాస్ట్ ఆప్షన్, ఇయర్ ట్యాగ్ చేంజ్ ఆప్షన్ మనం తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇయర్ ట్యాగ్ చేంజ్ డేట్ అడుగుతూ ఉంది. ఇయర్ ట్యాగ్ చేంజ్ నేను 13 తారీఖు రోజు చేశాను. ఉమ్, 14 అనుకోండి, 14 రోజు చేశాను. అయితే ఇయర్ ట్యాగ్ చేంజ్ చేయడానికి కారణం ఏంటంటే ఇయర్ ట్యాగ్ డ్యామేజ్డ్. దీని ఇయర్ ట్యాగ్ లాస్ అయింది. అది పెన్షన్కి పడి చెవు మొత్తం చీరుకుపోయి ట్యాగ్ ఊడిపోయింది. ఇయర్ ట్యాగ్ లాస్ అని పెట్టాను. తర్వాత కంపల్సరీ ఇక్కడ యానిమల్ యొక్క ఫోటో కావాలి. మనం ఏదైతే ట్యాగ్ చేసినప్పుడు ఫోటో తీయాలి కంపల్సరీ. యానిమల్ యొక్క ఫోటో తీసుకోవాలన్నమాట మనం. అయితే ఇది కూడా లైవ్లోనే చేయాలి, కెమెరా ద్వారా తీయాలి. కానీ నేను గ్యాలరీలో ఎంట్రీ వీడియో చేద్దామని చెప్పి గ్యాలరీలోకి వెళ్ళి తీసుకుంటున్నాను. యానిమల్ క్లియర్గా కనిపించాలి, తర్వాత ట్యాగ్ కూడా కనిపించాలి. ఆ విధంగా ఫోటో తీయాలి. తర్వాత న్యూ ఇయర్ ట్యాగ్ నెంబర్ కింద, ఈ ఫోటో కింద న్యూ ట్యాగ్ ఇయర్ నెంబర్ ఆప్షన్ ఇచ్చారు కదా, అక్కడ మనం మళ్ళీ కొత్తగా వేసిన ఏదైతే ట్యాగ్ ఉందో ఆ యొక్క ట్యాగ్ నెంబర్ని మనం ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇయర్ ట్యాగ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చింది. అయిపోయిందనమాట. థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఇంకొక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. చాలామంది మన మిత్రులు ఎన్ఈఐపికి సంబంధించిన డాటాను ఏబిఐపి సెక్సార్టెడ్ సమయంలో ఏబిఐపికి సంబంధించిన డాటాను ఎన్ఈఐపిలో ఎంటర్ చేయడం జరుగుతూ ఉన్నారు. దయచేసి మనం చేసే పని ఏదైనా పర్లేదు, ఏదైనా సరే సెక్సార్టెడ్ సెమ్మన్కి సంబంధించిన ఏఏలు కానీ, పీడీలు కానీ, కాఫ్లు కానీ సెక్సార్టెడ్ సెమ్మన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని మాత్రమే ఎంటర్ చేయాలి. ఇక్కడ ప్రాజెక్ట్ ఆప్షన్ మనకు తెలుసు, చాలామందికి తెలుసు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా మన మ్యాప్లోకి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ మనకు ప్రాజెక్ట్ మనం ఎంటర్ ట్యాగ్ ఐడి ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ బార్ కింద లైవ్ స్టాక్ ఎన్ఈఐపి 4 కనిపిస్తుందా, అక్కడ కింద డౌన్ మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకు ప్రాజెక్టులు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఏం చేంజ్ చేయకుండా ఎన్ఈఐపి 4th ఆప్షన్ వస్తుంది మన మ్యాప్లోకి ఎంట్రీ కాగానే. ఎన్ఈఐపి 4 ఆప్షన్ పైన మనం క్లిక్ చేసినట్టయితే కింద లైవ్ స్టాక్ LHNDCP అని వస్తుంది. ఇవన్నీ మనం ఏం చేయం, కానీ మనం చేసేది ఎన్ఈఐపి తర్వాత ఏబిఐపి సెక్సార్టెడ్ సెమన్. కాబట్టి ఎన్ఈఐపికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉంటే ఈ ప్రాజెక్ట్ని LAV ఎన్ఈఐపి 4లో పెట్టుకోండి. ఈ ఏబిఐపికి సంబంధించింది ఉంటే చెయ్యండి. ఒకవేళ అక్కడ డాటా ఎంటర్ చేసిన గోపాల మిత్రులకు కానీ, ఇంకా మన మిత్రులు ఇంకెవరైనా సరే, ఎవరికైనా సరే రావాల్సిన ఇన్సెంటివ్స్ రావు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు.